హాయ్ తాత. హాయ్. బాగున్నావా? బాగున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చేయాలని అనుకుంటున్నారు. కొన్ని రూమర్స్ అయితే వినపడుతున్నాయి. సో అంటే ఆయన్ని డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఏమవుతాడు? సో అసలు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారా చేయరా? ఆ అబ్బాయిని డిప్యూటీ సీఎం చేస్తే జనాలకు మంచిదే. నువ్వు పవన్ కళ్యాణ్ గారు, మీరు యాక్టర్, మీకు రాజకీయం అవసరమా? గమ్మున ఒక్క సినిమా యాక్టింగ్ చేసుకున్న కొన్ని కోట్లు, రాజకీయం మీకు అవసరం లేదు. నెక్స్ట్. అంటే సినిమా కాదు, నాకు రాజకీయమే కావాలని రాజకీయాల్లోకి వచ్చిన నోడు కాదు మరి. ఎవడు రమ్మన్నాడు బే? బలిసి వచ్చినావు, బాగా బలిసి వచ్చినావు. డిప్యూటీ సీఎం అంటే ఏమనుకున్నావురా? సీఎంకు లేని పవర్ డిప్యూటీకి ఉంటది. నెక్స్ట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నేను ఏపీ రాజకీయాల్ని మారుస్తా అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఒక పవన్ కళ్యాణ్ గారు అన్న పార్టీ పెట్టి పీకిండా? చిరంజీవి పార్టీ పెట్టి పీకినావు బే? మన్న చేయలేకపోయాడు. నా ఆతులు పీకుతావు. నా కొడక రే, పంగకాళ్ళు బలగదెంగుతా. నన్ను కుర్చీ తాత అంటారా? మీ బండబాబు, చిరంజీవి మీరు ముగ్గురు కలిసి వచ్చిన బొచ్చొక్కడి పీకలేరు. కుర్చీ తాత. మా తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ నే వహించిన 5 సంవత్సరాలు. నువ్వెంత, నీ బతికెంత బే? నెక్స్ట్. సో కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందా, బాగా చేయట్లేదా అని అంటే మీరేం చెప్తారు? ఎవడు గాని ముందు వాళ్ళ ఇల్లు నింపుకుంటాడండి. ఆ తర్వాత జనాల గురించి పట్టించుకుంటాడు, లేకపోతే. నెక్స్ట్. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ మీరు అన్నట్టుగా సినిమాల్లోకి వెళ్తే ప్రజలు తీసుకుంటారా, తీసుకోరా? అతను యాక్టింగ్ చేసుకుని బతుకుంటే బెస్ట్. రాజకీయం అతన్ని ఒంటికి పట్టది. నెక్స్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో అంటే పథకాలు ఏదైతే ఉన్నాయో ఇవి సరిగా అమలు చేస్తుందా లేదా? రేవంత్ రెడ్డి గారి దగ్గర బడ్జెట్ లేదు. ఇక్కడ కాదు, ఏపీలో. ఏపీ సంగతి మనకు తెలియదండి. మనకు తెలంగాణ గురించి అడుగు చెప్తా. మనం అడిగి పోం, ఏది చూడం. నెక్స్ట్. హరిహర వీరమల్లు సాంగ్ ఎలా ఉందంటారు? ఏ సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా. నేను సినిమాలు చూడా. డబ్ల్యూజిబిడి పాట ఒక్కటి చూసిన మొబైల్లో. హైలైట్ యాక్టింగ్ చేసిండు. అతని పేరేంటిది? బాలకృష్ణ. భలే డ్యాన్స్ చేసిండు. ఆ వయసులో ఆ డ్యాన్స్ గ్రేట్. నెక్స్ట్. దిల్ రాజు గారి ఇంట్లో ఐటీ సోదాలు అనేది ఈ రోజు జరగడం జరిగింది. దాని గురించి మీరు? వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మీ పని మీరు చేసుకోండి. వాళ్ళ పని ఏంది? ధనికుని ఇంట్లో చొరడం. దట్స్ ఇట్. నెక్స్ట్. అంటే ఐటీస్ అనేది ఇది అంటే ఒక సినిమా హిట్ అవుతుంటది, అదే విధంగా ఒక సినిమా ఫ్లాప్ అవుతుంటది. ఒక నిర్మాత ఇంట్లో ఐటీ జరపడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఇతని ఇష్టం ఇతంది. ఇతను సంపాదించకపోని ఏమైనా దొరికితే బ్యాడ్ లక్, దొరకకపోతే గుడ్ లక్. నెక్స్ట్. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఉన్నారంటారా? చెప్పలేమండి, చెప్పలేం. ఒకటి బాగినండి, రాజకీయ నాయకుడిని గెలికిల్లనుకో నాశనం అయిపోతారు. నెక్స్ట్. రేవంత్ రెడ్డి గత రెండు నెలల నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఇది ఎందుకంటారు? అక్కడ బడ్జెట్ లేదండి. ఉంటే ఏమైనా చేయొచ్చు, అక్కడ బడ్జెట్ లేదు. నెక్స్ట్. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వల్లనే ఏమన్నా సైలెంట్ గా ఉన్నారంటారా, లేదంటే? అక్కడ బడ్జెట్ లేదు. ఇప్పుడు నేను కూడా నామినేషన్ వేస్తా. ఇక్కడ నన్ను నవీన్ అన్న నామినేషన్ ఏమన్నాడు? వేస్తా. అతను డబ్బు ఇస్తా అన్నాడు, ఖర్చు పెట్టడానికి. జనాలను ఇస్తా అన్నాడు, వేస్తానండి. నేనంటే ఏందన్నది రాజకీయ నాయకులకు చూపిస్తా. ఐ విల్ గివెన్ టు ద నామినేషన్, దెన్ టు ద మున్సిపల్ ఎలక్షన్. చూపిస్తా నా పవర్ ఏందో. నెక్స్ట్. నాకు డబ్బులు వచ్చే దిక్కు నుంచి వస్తాయండి. నెక్స్ట్. పక్కా. కుర్చీ తాత. అవును, కుర్చీ తాత నామినేషన్ ఇచ్చిందంటే జజ్జరిక సినిమా ఉంటది. బింబిసార మాటలు కాదు బాబాయ్. ఈ ముఖానికి 4 కోట్ల మంది అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చిన బిల్డింగ్ కడతా. ఆ బిల్డింగ్ ఒక్కొక్క రూపాయి. నెక్స్ట్. నమ్మకం. ఎదుటానికి డిపాజిట్ కూడా రాదు. నేనే. నాకు నేనే. ఏమన్నా మీ వెనకాల ఏమన్నా కేసీఆర్ ఏమన్నా నడిపిస్తున్నాడా రేవంత్ రెడ్డి ఆపోజిట్ గా? లేదు, నవీన్ అన్న. ఆయన కాంగ్రెస్ అభిమానంతో చెప్పిండు, నువ్వు నామినేషన్ అయి తాత, నేను నీకేం కావాలన్నా ఇస్తా అన్నారు వాళ్ళ బాపు శ్రీశైలం యాదవ్ గారు. నేను నీకేం కావాలన్నా ఇస్తా. డబ్బా, జనాల, బండ్ల నేను ఇస్తా. ఏష్ బడే. నామినేషన్ వేయాలంటే మినిమం మనీ ఉండాలి. ఆ మనీ అయినా మీ దగ్గర ఉన్నాయా? వాళ్ళు ఇస్తారు నాకు. వాళ్ళు ఇస్తారు. ప్రెసెంట్ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? 200. ధైర్యం ముఖ్యం బాబాయ్, డబ్బు ముఖ్యం కాదు. పాలన కోసం మీరు ఏదైనా చేయాలని సిద్ధంగా ఉన్నారు. జనాలకు మంచి చేయకపోతే చెప్పందుకొని కొట్టండి. నేను ఎవరిది సింగిల్ టీ తాగల. ఏ నాయకుంది
నా ఇంటికి వచ్చి 4 లక్షల రూపాయలు ఇచ్చిండు ఎంపీ ఎలక్షన్ లో. నా భార్య ఒకటే అన్నది, ఆ సూట్ కేసు తీసుకొని పెద్దపల్లి చెక్ పోస్ట్ కాడ ఉంటుంది వెళ్ళిపోండి అన్నారు. నా దగ్గరకు వచ్చిండు 2 కార్లు 6 జనాలు. ఏంది బాబాయ్ అంటే, నా ఇంట్లో 9 మంది ఓట్లు, ఒక్కసారి నీ 9 ఓట్లు మాకేమని ఆ సూట్ కేసు అలా పెడితే జేబులోకి వెళ్ళి 10 రూపాయల నోటు తీసిన, దాని మీద పెట్టిన బ్రీఫ్ కేసు మీద తీసుకొని తెంగ ఇక్కడ నిలబడ్డాం అనుకో కోస్తా. నన్ను కొనాలంటే నీకేమైతుంది? కుర్చీ మడత పెట్టిన అనుకో ఇక్కడ ఎవరు నిలబడడు. మీకు ఈ సాంగ్ కి 10 lakhs మనీ ఇచ్చారు కదా, మనీ ఏం చేశారు? నెవర్ బాబు, ఒక్క హే కలవలే లుచ్చా నా కొడుకు, లుచ్చా అంటానా. సో మీకు 10 lakhs ఇచ్చారని చెప్పారు కదా, తమన్ గారు ఇచ్చిండ్లండి ఎంత ఇచ్చారు? ఒక 10,000. 10,000 ఇచ్చారు. ఇంకెవరేమి ఇవ్వలేదు మీకు? సో అంటే మీడియాలో చాలా వరకు కుర్చీ తాతకి 10 lakhs ఇచ్చారని చెప్పి ఒక పెద్ద ప్రచారమే జరిగింది. ఒకటి బాగినండి, ఏనుగు పోతూనే ఉంటాయి, కుక్కలు మురుగుతూనే ఉంటాయి, నేను పట్టించుకోను. నాకు వచ్చింది 10,000, నాకు ఇచ్చింది 10,000 తమన్ గారు 2 సార్లు 5,000 అంతే. నాకు లక్షల కొద్ది రూపాయలు ఎవరు ఇవ్వలే, నేను తీసుకోలే. నెక్స్ట్ ఎలా ఇచ్చారు? ఫోన్ పేనా క్యాషా? క్యాష్. మీ దగ్గరకు వచ్చి ఇచ్చారా? నేను అతనింటికి పోయినా, ఫస్ట్ 5,000 ఇచ్చిండు. ఆ తర్వాత ఈ వైజాగ్ సత్యతోని 5 లక్షలు 5,000 పంపించిండు, 10,000 వచ్చినాయండి అంతే. ఓకే తాత, థ్యాంక్ యూ. సో అదే విధంగా సంక్రాంతి బరిలో 3 సినిమాలు వచ్చినాయి. ఆ 3 మూవీస్ లో ఏ మూవీ హిట్ అయింది అంటారు? బాలకృష్ణదే దబడి దిబడి పిర్రలు వాయించండి హీరోయింది. సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ కాలేదంటారు? ఏమోనండి, సినిమాలు చూడ చెప్తే ఇంట ఏది సక్సెస్ ఏది అన్ని సక్సెస్ అన్నది చెప్తే ఇంట అంతే. సినిమా టాకీస్ కాడికి నేను పోను చూడ. అదే విధంగా గేమ్ చేంజర్ ఎలా ఉందంటారు? వేస్ట్. నేను ఫస్టే చెప్పిన రిలీజ్ కాకముందు ఒక వారానికి, గేమ్ చేంజర్ తింటుందా అవుట్. ఆ చిరంజీవి పేరు చెప్పుకొని ఏదో నడుస్తుంది అట్లా, ఆయన కొడుకని ముందుగానే అన్నా. ఇక్కడ ఎవరి లోపం ఉందంటారు? అంతే అంటే రామ్ చరణ్ దా లేదంటే శంకర్ దా? ఎవరిది లోపం ఉందంటారు? లోపం అవుతారు అందరూ బాధ్యులే. శంకర్, చిరంజీవి, రామ్ చరణ్, అందులో ఉన్న హీరోయిన్. అంతెందుకండి, గుంటూరు కారం శ్రీలీల హీరోయిన్ ఉందా, ఆ పాప ఒక పాట మీద డాన్స్ చేసింది, ఇరుగా తీసింది కుర్చీ అని. కూ కూ గూ ఇరుగా తీసిండు మహేష్ బాబు కూడా. సో చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావాలని గేమ్ చేంజర్ మూవీని రాక్ పబ్లిష్ చేశారు చాలా మంది అంటారు. దీని అంకల్ మీరేమంటారు? ఎవరి అభిప్రాయం వాడదండి. నీకు ఇష్టం ఉంటే మీరు దండేసి దండం పెడతారు, నాకు ఇష్టం లేకపోతే నేను విమర్శిస్తా. దట్స్ ఇట్. నెక్స్ట్ తమన్ గారు కూడా మన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ చాలా సినిమాని కావాలని నెగిటివ్ టాక్ తీసుకుని వస్తున్నారు చెప్పి, మీ పర్సనల్ గా ఏమైనా ఉంటే చూసుకోండి కానీ మా సినిమాల మీద ఎఫెక్ట్ చేయవాకనే అంటారు. సో దీని ఎలా చూడాలి? ఎవరు? దిల్ రాజు గారా? తమన్. ఏమండి, తమన్ గారు కేవలం మీరు మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇక్కడ పాట పాడి డ్యాన్స్ ఆడిన అనుకో, మీ యాక్టర్లు పనికిరారు, పనికిరారు. కుర్చీ వాదా, ఇట్ ఈస్ మై ఛాలెంజ్. రమ్మను డ్యాన్సర్లేడా వాడెవడు, ఏ డ్యాన్సర్ అయినా ఇక్కడికి రమ్మను, నేను ఆడతా. ఈ వయసులో కుర్చీ తాత డ్యాన్స్ చేసిండనుకో ట్రాఫిక్ జామ్. సరే ఒక స్టెప్ అయితే మరి చూస్తాను. ఖర్చు అవుతాయి ఒక 100. ఓకే ఇస్తా గానీ. సరే ఇస్తా గానీ అయితే. ఇస్తా గానీ. ఓపెన్ చేయి. పాట పెట్టాలా? ఏ పాట పెట్టాలా? ఒక పాటే పాడతా. ఏ పాట? సరే పాట పెట్టు. బైక్ వస్తనంటివి నాతో వస్తనంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి, నీ గూటికి చేరిపోతివి. ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి, ఏ మెరగనట్టు ఎగిరిపోతివి, నీ గూటికి చేరిపోతివి. డాన్స్ ఎక్కడ? డాన్స్ వద్దు బాబాయ్, దమ్మొస్తుంది. బాయ్. చిన్న స్టెప్ అయిపో, ఇంటర్ స్టెప్ దమ్మొస్తుందండి, దయచేసి వదిలిపెట్టండి. ఇగో దమ్ము.